అప్పుడు ఇంకా ప్రమాదం ఉంటుంది. ఈ ప్రమాదాన్ని తట్టుకోవడానికి మీరేమన్నా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి చేసే అవకాశం ఉన్నదా? ఎప్పుడు చూసినా కూడా జలకు సంబంధించిన నాగార్జున సార్ లెఫ్ట్ కెనాల్కు మాకు నీళ్ళు వస్తలేవు, మాకు వస్తే నీళ్ళు వస్తలేవు మనం చెప్పుకుంటా పోతున్నాం. కానీ ఇప్పుడు కట్టుకొని ఉన్న ప్రాజెక్ట్ చంద్రబాబు అంటే దీని మీద శ్రద్ధ ఎందుకు చూపట్లేదండి? దీని విషయం మీద మీరేమంటారండి? సయ్యద్ ఇస్మాయిల్ గారు, అదే కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆఫ్ శ్రీశైలం. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి, మాట్లాడండి సార్. హలో వినిపిస్తుందండి, మాట్లాడండి సార్. నమస్తే సార్. మాట్లాడండి సార్. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి సార్, మాట్లాడండి. వద్ద సామర్థ్యము 19 లక్షల క్యూసెక్ల నీళ్లు సార్. ఎస్ సార్. హలో సార్. సార్ చెప్పండి సార్, కంటిన్యూగా మాట్లాడండి, మీరు మాకు వినబడుతుంది. ప్రభావం వల్ల 26 సెక్ల వాటర్ ఇదేంటి సార్ మా దానికి. హలో సార్. చెప్పండి. 380 అడుగుల లోతు నుంచి తీశారు సార్ ఈ ఫస్ట్ బ్లూని. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి 120 అడుగులకి, అంటే దానికి మించిపోయింది అనమాట గుంత. ఇప్పుడు పూర్తిగా తీవ్ర స్థాయిలో ఉంది. మనము చాలా దీనిలో ఉన్న దాని గురించి అది ఎమర్జెన్సీగా చేయాల్సిన పని సార్ అది ఫస్ట్ బ్లూది సార్. డేంజర్ ప్రాబ్లమ్స్ కూడా పోతున్నాయి. దాని గురించి పైన గత ప్రభుత్వమే చేయాలా, ఇది నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు చేయలేకపోయినారు. ప్రస్తుతం ఇప్పుడున్న ప్రభుత్వమైనా ఈ పనిని చేస్తే మనకు డ్యామ్ ని చాలా సేఫ్టీ ఇస్తాం సార్. అయితే ఇంకొక చిన్న విషయం సార్. హలో సార్. చెప్పండి సార్, మీరు వినబడుతుంది, కంటిన్యూగా చెప్పుకుంటా పోండి. అదే సార్, మనకు 380 అడుగుల లోతు నుంచి పెట్టు. అయితే మళ్ళా కింది ఇంకా 20 అడుగులు కిందికి పోయింది బెడ్డు. మన డ్యామ్ సామర్థ్యము 19 లక్షల వరకు ఉండేది సామర్థ్యము. మొన్న 2009లో 26 లక్షలకి పైన మినిలు వచ్చిన అయినా కానీ తట్టుకుని నిలబడింది సార్ ఇది. దీన్ని మనము ప్రతి తొందరగా చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది సార్. ఈ ప్రభుత్వం అయినా ఈ పని చేస్తుందేమో అనే ఆలోచనతో వేచి చూస్తాం సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. సార్ సయ్యద్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే పరిస్థితుల్లో ఇంత అత్యవసరంగా చేపట్టాల్సిన ఈ డ్యాముకు సంబంధించిన వచ్చిన ప్రమాదానికి యాజ్ ఏ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా మీరేమన్నా అక్కడ ఆందోళన చేపట్టే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? దీన్ని త్వరగా పని పూర్తి చేయాలని. పని పూర్తి చేయాలని మేము అడుగుతున్నాం సార్. సార్ మీరు ఆందోళన కార్యక్రమాలు అంటే ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి ఏమైనా ఆందోళన కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉన్నాయా? ఖచ్చితంగా చేసి పడతాం సార్. అట్లా చేసి ఆందోళన కార్యక్రమాలు చేపడతాం సార్ ఖచ్చితంగా. సార్ ఇప్పుడు 2009లో మీ ప్రభుత్వమే ఉన్నదండి, రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నది. దాని తర్వాత తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కూడా ఒకసారి ఇప్పుడు 9లోనే ఇది వద్ద నీరు 26 లక్షల సెక్యులర్ నీరు వచ్చి అప్పుడు గుత్తపడి ఏర్పాటైంది. ఎస్ సార్. దాని తర్వాత కూడా మనకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చింది, మళ్ళా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నది. అయితే ఈ ప్రభుత్వాలకు సంబంధించిన ఇంత నిర్లక్ష్య వైఖరి ఎందుకు ఉన్నది అనుకుంటున్నారు సార్ మీరు? అదే సార్, అందుకే మీరు పెట్టారు కదా సార్. మేము ఏమంటాం అంటే సార్, ఇప్పుడు అత్యవసరంగా చేయాల్సిన పని సార్ ఇది. దాని గురించి చెప్తున్నాను సార్ మీకు. ఇది ముందు చేయాల పని ఇది. ఎందుకంటే డ్యామ్ నిలబడిందంటే తప్పని నిలబడిందంటే దీని కెపాసిటీ 19 లక్షలు సార్. దీనికి పెట్టుకుంటే నిలబడేది డ్యామ్ కెపాసిటీ 19 లక్షలు మాత్రమే. ఇది ఒకసారి ఎక్కువ నీళ్ళు వచ్చినప్పుడు ప్రమాదంలో ఉంటాం సార్ మనము. దానికోసం చెప్పేది సార్. అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒకవేళ కనుక చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోకపోతే మీరు ఆందోళనకు సిద్ధంగా ఉన్నారా యాజ్ ఎ శ్రీశైలం పార్టీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గా? సార్లు వచ్చి అజయ్ జైన్ గారు చైర్మన్ గారు వచ్చి అన్ని చూసుకుని పోయారు. పని మొదలు పెడతామని చెప్పినారన్నమాట. రైట్ సార్. ఒకసారి మనం దొంతు లక్ష్మీనారాయణ గారి దగ్గర వెళ్ళాం. లక్ష్మీనారాయణ గారు ప్రస్తుతం ఏదైతే మన కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సయ్యద్ గారు చెప్తున్నారు, ఖచ్చితంగా మేము ఆందోళన చేస్తామన్నారు. కాకపోతే ఏంటంటే గత ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా కొత్త ప్రాజెక్టుల మీద ఉన్న ఏదైతే శ్రద్ధ, ఇప్పుడు ఉన్న ప్రాజెక్టులను మనం ఒకసారి దాన్ని కాపాడుకునే బాధ్యత కూడా లేదని మీరు కూడా చెప్పారు, స్పష్టంగా అర్థమైపోయింది. ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఈ ఒకవేళ కనుక ఇప్పుడు వచ్చే 2025లో ఏదైతే మనం పొంచి ఉన్న ప్రమాదం మనం ఖచ్చితంగా చెప్పలేము. అది దాని మీద ఆధారపడి ఉంటుంది. నీళ్ళు ఎట్లా వస్తాయి, వరద ఎట్లా వస్తుంది అనేది మనం చెప్పలేము. కానీ 2025లో మాత్రం ఎక్కువ శాతం నీళ్లు వర్షాలు పడే అవకాశం ఉన్నదని చెప్పుకుంటూ పోతున్నాం. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్ట్ కానీ ఏమైనా ఇబ్బంది అయితే